దిస్ ఈజ్ నాట్ రైట్. దయచేసి ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకు జగన్ రెడ్డి. అనవసరంగా నీ పరువు నువ్వు తీసుకోవడం తప్పితే ఏం లేదు. అండ్ ఇంకోటి, వల్లభనేని వంశీ గురించి నువ్వు ఇంత అరుస్తున్న ఆఫీసర్ని తీసుకొస్తే అది చేస్తే ఇదేస్తే. మరి గతంలో వంశీ చేసిన కామెంట్లు ఏందో నీకు తెలుసు కదా, ఒకసారి చూడండి ఎంత బలుపుతోటి మాట్లాడతాడు వంశీ. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద వంశీ ఎంత బలుపు. స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసు అంటే ఒక సినిమా డైలాగ్ చెప్పారు. చంద్రబాబు ఒక సైగ చేస్తే మిసం వెళ్ళేసి చెప్తున్నా ఒక్కొక్కరు టీడీపీ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళందరినీ కూడా డ్రైవర్లతో రోడ్ల మీద నిలబెడతామని చెప్పి ఒక కామెంట్ చేశారు. చంద్రబాబు ఇంతకుముందు కూడా చాలా కాలం అధికారంలో ఉన్నాడు కదా, ఏం పీకాడు అన్న. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు పేపర్లో కాల్మనీ సెక్స్ రాకెట్ అని పుంకాలకు వచ్చింది. విజయవాడ నగరం అట్టుడిగిపోయింది. రాష్ట్రం మొత్తం కూడా అలరైపోయింది. ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే పార్టీ నాయకులు కానీ వీటిలో ఇన్వాల్వ్ అయ్యి ఆడాళ్ళను వేధిస్తానని కాల్మనీ సెక్స్ రాకెట్లో ఏం పీకాడు అధికారం. ఇప్పుడు అర్థమైంది ఏం పీకాడు అనేది. మిస్టర్ వంశీ, వల్లభనేని వంశీ, చంద్రబాబు నాయుడు గారు ఏం బీకుతారు, ఏం బీకారు అనేది ఇప్పుడు అర్థమవుతుందా? నిజంగా నేను టీడీపీకి సపోర్టర్ని కాదు. నేను పక్కా కరుడుగట్టిన జనసేన, పవన్ కళ్యాణ్, మెగా కుటుంబం, ఈ మూడే నాకు. కూటమి పొత్తులో ఉన్నారు కాబట్టి నేను టీడీపీకి మద్దతు ఇస్తాను, కానీ టీడీపీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ ఏ క్షణాన టీడీపీ నుంచి విడిపోతారో ఆ క్షణాన్ని నేను టీడీపీకి యాంటీ అవ్వడానికి ఐఎమ్ రెడీ. బట్ అయినా ఇక్కడ టీడీపీకి నేను ఎలివేషన్ వేయాల్సి వస్తుంది బికాజ్ ఆఫ్ ఇలాంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇలాంటి జగన్ రెడ్డి సన్నాసుల మాటల వల్ల. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఏం పీకాడు. అధికారంలో ఉన్నప్పుడు పీకలేనాడు, అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం పీకుతాడు. ఉడకబెట్టిన నాగడి దుంప, ఉత్తి కొట్ట ఊరేగింపు, ఇవన్నీ ఉడత ఊపులు, ఈ తాటాకి సప్పుళ్ళు. ఈ లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాడు. వీడు మాట డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? వీడు ఎవడు భయపడ్డు అనుకుంటేనే పులివెందుల నుంచి పాపం పులన్న సింహం పులన్ననా కామెంట్ రాయండి అబ్బా. పులే సింహం ఇంతకీ మన జగన్ అన్న సింహం అన్న పులివెందుల నుంచి ఉరికొచ్చిండు భయపడి. దేనికి? లోకేష్ రెడ్ బుక్లో నీ పేరు రాయడం వల్లనే అన్నా కదా, అదే కదా దానికి కారణం. ఆ కారణం చేతే కదా సింహాన్ని ఉరికొచ్చింది ఇక్కడికి. మరి ఏం బీకలేరు, ఏం చేయలేరు అన్నావు కదా. మరి అలాంటప్పుడు ఎలివేషన్ పడకపోతే ఏం పడుతుంది మరి లోకేష్కి? లోకేష్ని ఏమన్నాడు? మ్యాటర్ లేదు ఇలాంటి వాడికి ఎవడు భయపడతాడు? నిజంగా వల్లభనేని వంశీ, టు బి హానెస్ట్ మాట్లాడుతాను, నేను టీడీపీకి ఎలాంటి ప్రేమ అభిమానం నాకు వాళ్ళ మీద లేదు. కానీ అయినా చెప్తాను, నీకు కడుపు నిండా అన్నం పెట్టిన భువనేశ్వరమ్మని నువ్వు నోటి నిండా బూతులు తిట్టినవరా వంశీ. నిజంగా ఆ నోట్ల పురుగులు పడి చచ్చిపోతావురా. దీంట్లో అయితే అనుమానం లేదు. ఈరోజు నిన్ను జైల్లో పెట్టింది అది తాత్కాలికమైన శిక్షే, కానీ ఇదే నీకు పర్మనెంట్ శిక్ష అయితే కాదురా. ఎందుకంటే రాజకీయం అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. పార్టీలు కూడా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు ఆ పార్టీలో ఉన్నాడు, ఇంకో పార్టీలోకి పోతాడు, ఇంకో పార్టీ మారుతూనే ఉంటాయి. అందుకు మా తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తాను ఎక్స్పెక్ట్ చేసిన వచ్చింది. బీజేపీ మా తెలంగాణలో ఊపులోకి వస్తా అనుకున్నారో వచ్చింది. అట్లనే ఆంధ్రలో కూడా వైసీపీ 150 సీట్లు వచ్చింది, తర్వాత టీడీపీ 164 వచ్చింది. రేపు పొద్దుగాల బీజేపీ అధికారంలోకి రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ రావచ్చు, ఇంకే పార్టీలోకైనా నువ్వు పోవచ్చు, కాదను. కానీ మనం మాట్లాడే భాష ఉంటుంది చూసినావా, దాని మీద మనకు కొంత నియంత్రణ అనేది ఉండాలి. అది లేకపోతే మాత్రం నిజంగా మన జన్మకి ఒక అర్థం ఏముండదు అసలు. నిన్ను ప్రేమతోటి ఒక తమ్ముడిలాగా చూసుకున్నది నాకు తెలిసి అయితే భువనేశ్వరమ్మ. తన ఇంట్లో కూడా నేను డైరెక్ట్గా వెళ్ళేంత స్వేచ్ఛ ఉంది నాకని చెప్పినావు. మరి అలాంటి తల్లిని నువ్వు ఏ విధంగా అవమానించిన అసెంబ్లీ సాక్షిగా? ఏదో మీడియా ముందు సోషల్ మీడియాలో మాలాగా వాగినావు అంటే కాదు కదా. అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడిన మాటలేందిరా? నారా లోకేష్ ఎవరికి పుట్టిండు? చంద్రబాబు నాయుడు పోలికలు రాలేదే, ఎలిమినేట్ మాధవరెడ్డి ఎవరు అన్నావు నువ్వు, అతని పోలికలు ఎట్లొచ్చినాయి అని చెప్పంటే సాక్షాత్తు భువనేశ్వరమ్మ శీలాన్ని నువ్వు అవమానించినట్టు కాదా అసలు? అక్కడ నాకు అర్థం కాదు. అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత దేవుడికి ఎరుగు, దేవుడికి తెలుసు, అది అందరికీ తెలుసు. కానీ నువ్వు మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా ఎంతమంది జనాలు, ఎంతమంది మనసులు గాయపడి ఉంటాయి, తప్పా కాదా? మరి భగవంతుడు నీకు ఈరోజు ఈ శిక్షను వేయడంలో ఏమన్నా తప్పు ఉందా? ఇది తాత్కాలికమే, పర్మనెంట్ వేరే ఉంది మళ్ళీ. ఎందుకంటే ఏదో భువనేశ్వరమ్మ నిన్ను తిట్టింది, కొట్టింది, నిన్ను ఏదో చేసింది అన్నట్టు కూడా కాదు.
నీ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలని, నువ్వు పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలని చెప్పి నువ్వు పార్టీ నుంచి షిఫ్ట్ అయిన తిరిగి ఉండు. కానీ పుట్టుకల గురించి, ఆడాల శీలాల గురించి, వాళ్ళ ఆత్మగౌరవాల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ నాలుక అదుపులో లేకపోతే ఎట్లా అసలు అది కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? అది నీ తల్లి సమానురాలు కాదా భువనేశ్వరమ్మ? అవి నోటికి వచ్చినట్టు ఆగినావు కదా నువ్వు. చాలా తప్పు చేస్తున్నావు, చాలా తప్పు. ఈ బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా? ఈడు ఒకరికే ఉందా మీసం? ఎవరికి లేదు మీసం? పొడవు గడ్డం ఉంటుంది. మీసాలు ఉంటే ఉండి మీసాలతోటి నిజంగా నీ మాటలు, భగవంతుడు అనేటోడు కంపల్సరీ కింతకు నీ మీద నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు జైల్లోకి పోతే అందరికీ సింపతి, అంటే ఆయన మీద కొంత దయ, కొంత కరుణ, కొంత ప్రేమ కలిగింది జనాలకి. అయ్యో అంత పెద్ద మనిషిని అరెస్ట్ చేశారు అనవసరంగా అని చెప్పి సింపతి కలిగింది. దాని ద్వారా ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ ఈరోజు వల్లభనేని వంశీ అనేటోడు అరెస్ట్ అయితే ఏ ఒక్కరికి సింపతి కలగట్ల. అంతకు ఇంకా 10 ఇంతలు వీడు అనుభవించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు జనాలంతా. అంటే అర్థం చేసుకో, నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయినావు, నీ బతుకేంది, నీ ఎంత సంపాదించి ఏం ఉపయోగంరా? ఎంతకాలం తింటావు నువ్వు? ఇంకో 10 ఏళ్ళు, 15, 20 సంవత్సరాలు తింటావు, కానీ చరిత్రహీనుడు అయిపోతావు వంశీ. అన్నం పెట్టిన ఆడబిడ్డని, అమ్మని నువ్వు అవమానించినావంటే నీ పుట్టుక సరైంది కాకపోవచ్చు బహుశా. అంటే ఒక విషపు మానవుడు నువ్వు, విషపు జన్మ నీది అసలు. పొడవు గడ్డం ఉంటుంది, మేక పొడవు గడ్డం ఉంటుంది. ఈ గోడకే ఉందండి మీసం. సరే, ఈ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా కామెంట్ చేశారు, రేపిస్టుల్ని మద్దతు చేసే వాళ్ళని వదిలేసి పోలీసులు అంతా నా వెనక పడుతున్నారంటే ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారు చాలా గొప్ప లీడర్, చాలా ఉదాత్తంగా ఉండేవాడు. ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన వాటిలోకి వెళ్ళేవాడు కాదు. పార్టీ ఐడియాలజీ వీటి మీద మాట్లాడేవాడు, కష్టపడేవాడు. అటువంటి ఎర్రనాయుడికి అచ్చెన్నాయుడు తమ్ముడు అవడం మా కర్మ. ఇతను ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు ఇంకా కర్మ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అచ్చెన్నాయుడు మీ అధ్యక్షుడు అవడం మీ కర్మ అంటున్నావు, అచ్చెన్నాయుడు టీడీపీలో ఉండడం మీ కర్మ అంటున్నావు. మరి ఈ కర్మ అనేది నీకు ముందుగా తెలియదా? అతను తప్పు చేసిండన్న సంగతి నీకు తెలియదా? ఎర్రంనాయుడు ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలేదు, అతను మంచోడు. కానీ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇతడు చెడ్డోడు అన్నావు. మరి నువ్వు చేసిన కామెంట్స్ ఏంది? వ్యక్తిగత కామెంట్స్ కాదారా సన్నాసి? నువ్వు చేసిన కామెంట్స్ ఏందిరా అసెంబ్లీ సాక్షిగా? బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడి ఎలిమినేటర్ మాధవరెడ్డి పోలికలు అంటే ఏంది? అది ఏం కామెంట్ అన్నట్టు? అది వ్యక్తిగతం కాదా? అది రాజకీయ కామెంటా? నీ భార్య అయినా కనీసం బయటకు వచ్చి నువ్వు మాట్లాడే తప్పురా పోరంబోకు లంచకూడక అని చెప్పి నేను చెప్తాడు కొట్టుంటే కొంత నీ ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండేదేమో. కానీ నీ భార్య కూడా నేను ఎంకరేజ్ చేసింది ఆ టైంలో. ఏ మాత్రం బయటకు వచ్చి కొంత కూడా పశ్చాత్తాపానికి గురై అమ్మ తప్పైంది అక్క అని చెప్పి ఒక్క మాట ఆవిడ మాట్లాడుంటే బాగుండేమో. భువనేశ్వరమ్మ, మా ఆయన తెలుసో తెలియకో మాట మాట్లాడిండు తల్లి, క్షమించమ్మా అని చెప్పి ఒక మాట ఆవిడ చెప్పడంలో తప్పలేదు. ఎందుకంటే భువనేశ్వరి మిమ్మల్ని తిట్టలే కదా. ఒకవేళ ఆవిడ మిమ్మల్ని తిడితే నువ్వు తిరిగి తిట్టినావు అంటే ఓ అర్థం పడదాం. కానీ భువనేశ్వరమ్మ ఏ రోజు రాజకీయాల గురించి మాట్లాడాలా, ఏ రోజు వల్లభనేని వంశీ గురించి మాట్లాడాలా, వంశీ భార్య గురించి మాట్లాడలేదు. కానీ నువ్వు ఆవిడ శీలం గురించి మాట్లాడినావు కదరా లంచోడక. అలాంటప్పుడు నువ్వు కానీ నీ భార్య కానీ నీ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరైనా బయటకు వచ్చి తప్పైందమ్మా భువనేశ్వరమ్మ అని మీరు చేతులు జోడించి నమస్కరించి అడుగుంటే కొంత బాగుండేది. కానీ ఈరోజు అనుభవిస్తారు, అంతకంతకు అనుభవించి తీరుతారు, నో డౌట్. ఇతను ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు ఇంకా కర్మ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. చెప్పు. ఈ పార్టీ లేదు, బొక్క లేదు, గట్టి చట్నీరా బాబు ముందు తినేయాలి అని చెప్పిన వీడియో చూసాం కదా. ఇది మీరు నేను సృష్టించింది కాదు కదా. అట్లా మా అచ్చెన్నాయుడు గారు అటువంటి ఉత్తముడు. ఇప్పుడు ఆయన నాకు అప్పట్లో ఎవరు చెప్పారు, ఒక కేంద్ర మంత్రి ఢిల్లీ మ్యాట్రిమోనియల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాపం పెళ్లి చేసుకుందాం అని ఏదో వేస్తే ఇది మిస్బిహేవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు బతిమలాడి మళ్ళీ ఆమె మా ఇదమ్మా ఇదమ్మా ఇవన్నీ చెప్పాననుకో పరుగులు గంగలో కలిసిపోతాయి. వీళ్ళు మంత్రులా, వీళ్ళు రాష్ట్ర అధ్యక్షులా, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి? ఇవన్నీ మీకు ముందు తెలియదా వంశీ గారు?
ఇవన్నీ మీకు ముందు తెలీదా, ఆనాడు తెలీదా? మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు కానీ 2019లో మీరు టీడీపీ టికెట్ తీసుకొని పోటీ చేసేటప్పుడు కానీ మరి మన పార్టీ అధ్యక్షుడు మరి ఈ అచ్చెన్నాయుడు పెద్ద లఫుట్గాడు మరి వీడి మీద ఇన్ని ఉన్నాయి కామెంట్లు అని చెప్పి ఆ రోజు తెలీదా? అంటే ఆ రోజు నువ్వే అన్నావు టీడీపీలోనే ఉంటాను నేను అన్నావు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కూడా ఉంటే టీడీపీలోనే ఉంటాడు. అన్నం తినేవాడు కాకపోతేనే వైసీపీలోకి పోతాడు అన్నావు. మరి నువ్వు ఈరోజు ఏం తినిపోయినావు వైసీపీలోకి? అది నీ వ్యక్తిగతం. సరే, పార్టీలు మారొచ్చు, ఉండొచ్చు, పోవచ్చు, కానీ నోరు మాత్రం ఎల్లప్పుడూ అదుపులో ఉండాలి. మరి ముఖ్యంగా నాలుక. నోటికొచ్చినట్టు వాగితే నాలుకని వాతలు పెడతారు. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.